ఇంటర్వ్యూ చెప్తూ తల్లిదండ్రులకు సుబ్బారావు గారు యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్పండి, తల్లిదండ్రులకు బిడ్డకు మధ్య గ్యాప్ ని ఉంచడం, ముఖ్యంగా అనుమతించకపోవడం, తమ బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి లేదంటే బిడ్డను తీసుకోవడానికి అనుమతించకపోవడం, ఇది క్రైమ్ కిందకి రాదా? ఇది ఒకటండి, ఆయన ఏమంటున్నా అంటే చట్టంలో ఉన్న ఒక లోపాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఏంటంటే అది నాది స్వార్జితమైన ఆస్తి, ఆ ఆస్తి నా తాతల నుంచి రాలేదు, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటాను, మీకు ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు అంటున్నాడు. చట్టం కూడా ఏముండే, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఆయన ఇష్టానుసారం రాసుకోవచ్చు. కానీ అదే తాతల నుంచి వచ్చిన ఆస్తి అనుకోండి, అంటే పూర్వార్జిత ఆస్తి అనుకోండి, అప్పుడు వీళ్ళకి రైట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాని ప్రకారం ఉపయోగించేసి పిల్లలను కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రికైనా పిల్లల మీద ప్రేమ ఉండాలి. ఇక్కడ ప్రేమ లోపించింది, ప్రేమాభిమానాలు పోయినాయి. కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకోవడానికి ఆయన సంసిద్ధమవుతూ ఉన్నాడు మోహన్ బాబు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు, ఇది ఒక విష సంస్కృతి లాంటిది. పిల్లలు ఆయన చెప్తున్నాడు, నేను మనోజ్కి ఏది కావాలంటే అది ఇచ్చాను, ఏది చేయాలంటే అది చేశాను, ఆయన కాదనలేదు నేను అని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏమైనా ఆస్తులు ఉంటే నిజంగా ఆయన మొదట ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, నా 3 పిల్లలకి, ఆడపిల్లలతో సహా 3కి సమానంగా పంచుతాను ఆస్తులు అన్నావు. ఈరోజు ఏమైంది, నా ఇష్టం, నా ఆస్తి నా ఇష్టం ప్రకారం తీసుకుంటాను, నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటున్నావు. అంటే నీ మనస్సు నిలకడ లేని మనసుగా నువ్వు నీ యొక్క ప్రకటనలు ఉంటా ఉన్నాయి. కానీ ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది తప్ప నేను కక్ష సాధింపు చర్యలు, నేను ఆధిపత్యం, నా నిరంకుశత్వం అంటే నీకు వయసు మీరిపోయింది. కాబట్టి వయసు వృద్ధాప్యంలో నువ్వు డిపెండ్ అవ్వాల్సింది పిల్లల మీదే. సుబ్బారావు గారు, ఆయన సినిమాల్లో మోహన్ బాబు